పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాగా అట్లీ ప్రాజెక్టు మీద రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు కొంత అయోమయానికి గురవుతున్నారు. త్రివిక్రమ్ది ఇంకా లేట్ అవుతుందనే స్పష్టత వచ్చేసింది కాబట్టి అందరి దృష్టి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ మీదే ఉంది. కానీ చెన్నై, ముంబై వర్గాల ప్రకారం దీని వెనుక మరికొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. జవాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు అట్లీ ఒక మల్టీ స్టారర్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్కి వినిపిస్తే బ్రహ్మాండంగా ఉందని ఓకే అన్నారు. ఇంకో హీరోగా కమల్ హాసన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని అట్లీ చెప్పారు. ఇంత ఇంత నమ్మేశాడు కాబట్టే అట్లీ అడగగానే కండల వీరుడు బాబీ జాన్లో అసలేమాత్రం అవసరం లేని క్యామియో చేశాడు. పైసా తీసుకోలేదు. తీరా చూస్తే అదేమో డిజాస్టర్ అయిపోయింది. ఈ కాంబో కోసం పెట్టుబడులు సిద్ధం చేసుకున్న నిర్మాతలు ఇంత మొత్తం అయితే వర్కౌట్ కాదని వెనుకడుగు వేశారు. దీంతో కథను తీసుకెళ్లి అల్లు అర్జున్ని ఒప్పించేశాడట. ఈసారి సన్ పిక్చర్స్ ముందుకొచ్చింది. బన్నీ కాబట్టి గీతా ఆర్ట్స్ పార్ట్నర్షిప్ లాగా ఎలా ఉంటుంది? సో ఎంత ఇన్వెస్ట్ చేసినా అల్లు అర్జున్ ఇమేజ్కి సులభంగా రికవర్ అవుతుందనే ధైర్యంతో ప్రీ ప్రొడక్షన్ వైపు అడుగులు పడిపోతున్నాయి. అంతా బాగానే ఉంది కదా. ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు బన్నీతో అట్లీ చేయబోయేది మల్టీ స్టారర్ కథేనా లేక వేరేదా? ఒకవేళ అదే అయితే రెండో హీరో ఎవరు? అంత సులభంగా దొరుకుతాడా? లేదా ఈ ఫ్రెష్ సబ్జెక్టు అనుకుంటే ఒక్క అల్లు అర్జున్ సోలో ఇమేజ్ మీద 100 కోట్లు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2 ఎంత ఇండస్ట్రీ హిట్ అయినా ప్రభాస్ రేంజ్కి బన్నీ చేరుకున్నాడా అంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. ఈ క్యాలిక్యులేషన్లు దృష్ట్యా ప్రొడక్షన్ టీం మధ్య నిత్యం చర్చలు జరుగుతున్నాయట. జాన్వీ కపూర్ హీరోయిన్ అనేది కూడా ప్రస్తుతానికి ప్రచారమే. ఈ క్వశ్చన్ అన్నిటికీ ఉగాది నాటికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అంటే అందరూ త్రివిక్రమ్ పేరు చెబుతూ వచ్చారు నిన్న మొన్నటి వరకు. అయితే నిన్న మ్యాట్ స్క్వేర్ ప్రెస్ మీట్లో నాగవంశీ, త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాపై స్పందించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదని, 2025 సెకండ్ హాఫ్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీనికి ముందు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం కూడా జరిగింది. కానీ దానికి అధికారిక ప్రకటన రాలేదు. సో అందరూ ఇది ఫేక్ అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే నిన్న నాగవంశీ అలా చెప్పడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఎప్పట్లో డౌటే అనే ఒక ఆలోచనకు వచ్చారు. సో ఎక్కువ శాతం అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ 150 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. తప్పేమీ లేదు. పుష్ప 2 ఆల్మోస్ట్ బాహుబలి 2ని క్రాస్ చేసే రేంజ్కి వెళ్ళింది. అంటే బన్నీ రేంజ్ పెరిగినట్టే. నిర్మాతలు బన్నీకి ఎంతైనా ఇవ్వడానికి రెడీ. కాకపోతే దర్శకుడు అట్లీ కూడా 100 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అవును, జవాన్ 1000 కోట్లు కొట్టింది కాబట్టి అంత మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అట్లీ డైరెక్ట్ చేసిన సినిమా 1000 కోట్లు కొట్టినా దాని క్రెడిట్ అతనికే ఎందుకు దక్కుతుంది? ఈ కారణంతోనే తమిళంలో అట్లీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. అందుకే తెలుగు హీరో వెంట పడుతున్నాడు అట్లీ. కానీ తెలుగు నిర్మాతలు కూడా అట్లీకి 100 కోట్లు పారితోషికం ఇచ్చేందుకు రెడీగా లేరు అని తెలుస్తోంది.